శ్రీ సత్యసాయి జిల్లా రాజమండ్రి నుండి కర్ణాటక రాష్ట్రంలోని గౌరీబీదునూరుకు గంజాయి తరలిస్తుండగా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని నల్లమడ మండలం పులకంపల్లి వద్ద వాహనాల తనిఖీలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనాల తనిఖీలో కారులో తరలిస్తున్న 24 ప్యాకెట్లలో ఉన్న 53 కేజీల గంజాయి సెల్ ఫోను కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి నల్లమాడ మండలం రెడ్డిపల్లికి చెందిన వెంకటరమణగా పోలీసులు గుర్తించారు. గంజాయిని కొనుగోలు చేసిన వ్యక్తి మల్లికార్జున పరారి. మల్లికార్జున కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు వివరాలను ఇన్ఛార్జ్ కదిరి డిఎస్పీ శివనారాయణ వెల్లడించారు. రాజమండ్రి నుంచి గంజాయి తక్కువ ధరకే కొనుగోలు చేసి నల్లమడకు చెందిన మల్లికార్జున కర్ణాటకలోని అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. వెంకటరమణ ద్వారా గంజాయి తరలించి తెచ్చిన గంజాయిని కర్ణాటకలోని గౌరీబీదునూరులో అమ్మి అధిక సంపదనకు తెరలేపారు. వాహనాల తనిఖీలో అనుమానంగా ఉన్న కారును తనిఖీ చేయగా వ్యవహారం బయటపడిందని డిఎస్పీ తెలిపారు. ఎవరైనా సరే గంజాయి అమ్మినా కొన్నా నేరమేనని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ శివనారాయణ హెచ్చరించారు. 10:30 గంటలకు నల్లమాడ సిఐ గారు శ్రీనివాసులు గారికి, ఎస్ఐ గారికి, మా సత్యసాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నల్లమాడ సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు పులగంపల్లె క్రాస్లో బి వెంకటరమణ రెడ్డివారిపల్లె గ్రామస్తుని గంజాయి తరలిస్తుండగా అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి 53 కేజీల గంజాయి, ఒక కారు, ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని విచారించగా ఈ వెంకటరమణ మల్లికార్జున, అదే గ్రామానికి చెందిన మల్లికార్జున గారి ఆదేశాల మేరకు రాజమండ్రిలో ఈ 53 కేజీలు రిసీవ్ చేసుకొని గౌరీబీదునూరుకు తీసుకుపోతుండగా మార్గ మధ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. మల్లికార్జున రెడ్డివారిపల్లి గ్రామస్తుడు గోరంట్లలో ఈ కారులో ఎక్కుతా ఉన్నాడు. కానీ పులగంపల్లి దగ్గర వీరు అరెస్ట్ అయిన వెంటనే మల్లికార్జున పరారులో ఉన్నాడు. ఇప్పుడు మల్లికార్జున అరెస్ట్ చేస్తే మనకు దీని యొక్క పూర్వాపరాలన్నీ కూడా తెలుస్తాయి. ప్రాథమికంగా విచారించగా వెంకటరమణ దగ్గర పూర్తి సమాచారం లేదు. ఎవరైతే మల్లికార్జున ఆదేశాల మేరకు ఇతను వర్తిస్తున్నాడో అతను రాజమండ్రిలో కొంతమంది వ్యక్తులు మీకు స్వాధీనం చేస్తారు అని చెప్పారు. అయితే మల్లికార్జున ఆదేశాల మేరకు రాజమండ్రిలో వాళ్ళని కలవడము, వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాకపోతే రాజమండ్రికి ఎక్కడి నుంచి వస్తుందని మేము విచారిస్తే ఒరిస్సా బార్డర్ నుంచి తీసుకొస్తున్నామని చెప్పారు. అయితే ఒరిస్సాలో ఎవరి దగ్గర నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అయితే ఇది గౌరీబీదునూరు తరలిస్తున్నారని తెలిసింది. కానీ గౌరీబీదునూరులో కూడా ఎవరికి ఇస్తారో ఇదంతా కూడా మల్లికార్జున అరెస్ట్ చేసినప్పుడు మనకు పూర్తి సమాచారం బయటకు వస్తుంది. ఈ వెహికల్లో గంజాయి మల్లికార్జున గోరంట్లో ఎక్కుతా అన్నాడు. ఇతను వయా గోరంట్లో పోతే అక్కడ మల్లికార్జున ఎక్కేవాడు. కానీ మాకు పులగంపల్లి దగ్గర ఎప్పుడైతే అరెస్ట్ అయినాడో వెంకటరమణ, మల్లికార్జున పరారైపోయాడు.